వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విబిజి రామ్జీ చట్టం 2025 ఇది కేవలం మరో చట్టం కాదు, గ్రామ స్వరాజ్యానికి జీవం పోసే సంస్కరణ, అవినీతికి చెక్ పెట్టే వ్యవస్థ. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ దీని గురించి చెప్పారు. ప్రజాధనం ప్రజల చేతుల్లోకి చేరేలా చేసే బలమైన మార్గం అని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,700 గ్రామాలకు ఈ చట్టం ద్వారా వచ్చే మార్పు చేరాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నరేగా పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటి. ఇప్పటి వరకు ఈ పథకం మీద ఖర్చు చేసిన మొత్తం 11.53 లక్షల కోట్లు. ఈ మొత్తం ఖర్చులో యూపీఏ ప్రభుత్వ కాలంలో 10 ఏళ్లలో కేవలం 2.13 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8.53 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ పథకంలో ఉన్న లోపాలు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చిన విషయాలే అని స్పష్టం చేశారు. ఫేక్ జాబ్ కార్డులు, ఫేక్ వర్కర్లు, లెక్కల కందని భారీ అవినీతి, ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో సాధారణంగా మారాయన్నారు. పేదల కోసం వచ్చిందని చెప్పిన మన్రేగా పథకం మధ్యవర్తుల చేతుల్లో పడిందని, కాంట్రాక్టర్లకు లాభంగా మారిందని ధ్వజమెత్తారు. 2014 తర్వాత సంస్కరణల దిశగా కీలక అడుగులు వేసిన మోదీ ప్రభుత్వం ఆధార్ సీడింగ్ ద్వారా ఒకే వ్యక్తికి 10 జాబ్ కార్డులు అనే పరిస్థితికి చెక్ పెట్టారు. నకిలీ లబ్ధిదారులను వ్యవస్థ నుంచి తొలగించారు. నేరుగా నగదు బదిలీ ద్వారా మధ్యవర్తులను తొలగించి కూలీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరేలా చేశారు. ఈ మార్పులతో వ్యవస్థలో పారదర్శకత వచ్చింది, అవినీతికి బ్రేక్ పడింది, బాధ్యత అనే భావన ఏర్పడింది. దేశంలో 2.60 లక్షల గ్రామాలుండగా ఇప్పటి వరకు సగటున ప్రతి గ్రామానికి 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చయింది. అయితే ఏ గ్రామానికి వెళ్ళినా ఈ డబ్బుతో నిర్మితమైన శాశ్వత పనులు కనిపిస్తున్నాయా? లేదు. ఈ డబ్బుతో గ్రామాల్లో ఉండాల్సింది బలమైన ప్రభుత్వ భవనాలు, పక్కా రోడ్లు, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ఈ పేరుతో నిజమైన అడవుల నిర్మాణం. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటి? గుంటలు తీయడం, మళ్ళీ ఊడ్చడం, కొన్ని మొక్కలు నాటడం, కొద్ది నెలల్లోనే ఆ మొక్కలు కనబడకుండా మాయమైపోవడం. నరేగాలో అసలు సమస్య డబ్బు ఖర్చు చేయడం కాదని, ఆ డబ్బుతో ఏమి సృష్టించామన్నది అని ఆయన చెప్పారు. విబిజి రామ్జీ చట్టం 2025 యొక్క ఆత్మ ఇదే. చట్టం గ్రామాలకు నిజమైన స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వాలి. ప్రజాధనం ప్రజల పర్యవేక్షణలో ఖర్చయ్యే విధంగా వ్యవస్థను రూపొందించాలి. ఈ పథకంపై బహిరంగ చర్చకు రావాల్సింది. వస్తారా కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ అని సవాల్ చేశారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం గ్రామీణ రూపురేఖలను మార్చబోతోంది. కష్టే ఫలి అనే సూత్రానికి సరైన నిర్వచనం ఇవ్వబోతుంది. మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మీరు విన్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.